తలలో ఉంచి మోకరించినట్లే ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా యేసయ్యా, మంచి దేవుడా, గొప్ప దేవుడా, ఈ ఘనమైన నామానికి స్తుతులు స్తోత్రాలు తండ్రి. ఈ సేవకుల సదస్సుకున్న ప్రభా, అయాదిగున్న తండ్రి, నీ పరిశుద్ధులందరినీ తీసుకొచ్చిన విధానాన్ని బట్టి నీ కృతజ్ఞత స్తుతులు స్తోత్రాలు తండ్రి. ఇదిగో నా తండ్రి, నా ప్రభా, పాటల యందును, వాద్యాల యందును, వర్షపు యందును మీ నామాన్ని మహిమపరిచేవారిగా ఉండుటకు మీరు సహాయం చేయమని యేసయ్య పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అడుగు వేడుకొని ప్రారంభిస్తున్నాం. పరమ తండ్రి, ఆమేన్. హల్లెలూయా. ఇంతవరకు నన్ను నీవు ఆదుకున్నావు, మీ దయలో మీ కృపలో నన్ను దాచావు. ఇంతవరకు నన్ను నీవు ఆదుకున్నావు, మీ దయలో మీ కృపలో నన్ను దాచావు. అందుకే కృతజ్ఞతలు నా యేసయ్యా, అందుకే నా స్తుతులు, అందుకే కృతజ్ఞతలు నా యేసయ్యా, అందుకే నా స్తుతులు. ఇంతవరకు నన్ను నీవు ఆదుకున్నావు, మీ దయలో మీ కృపలో నన్ను దాచావు. ఎటుపోదునో అని, ఏమవుదునో అని, ఏదరి కానక నీ వైపు చూశాను. ఎటుపోదునో అని, ఏమవుదునో అని, ఏదరి కానక నీ వైపు చూశాను. నన్ను చూచు నీవు నీ దరి చేర్చావు, నన్ను చూచు నీవు నీ దరి చేర్చావు. అందుకే కృతజ్ఞతలు నా యేసయ్యా, అందుకే నా స్తుతులు, అందుకే కృతజ్ఞతలు నా యేసయ్యా, అందుకే నా స్తుతులు. ఇంతవరకు నన్ను నీవు ఆదుకున్నావు, నీ దయలో నీ కృపలో నన్ను దాచావు. నేనున్న స్థితి సూచి ఈ లోక మనుషులు హేళన చేసిరి, అపహాసించిరి. నేనున్న స్థితి సూచి ఈ లోక మనుషులు హేళన చేసిరి, అపహాసించిరి. నేనున్నానన్నావు, నా తోడు అయినావు, నేనున్నానన్నావు, నా తోడు అయినావు. అందుకే కృతజ్ఞతలు నా యేసయ్యా, అందుకే నా స్తుతులు, అందుకే కృతజ్ఞతలు నా యేసయ్యా, అందుకే నా స్తుతులు. ఇంతవరకు నన్ను నీవు ఆదుకున్నావు, నీ దయలో నీ కృపలో నన్ను దాచావు. నూతన యెరూషలేము నా కొరకే నీవు నిర్మించుచున్నావు, నన్ను చేర్చుటకై. నూతన యెరూషలేము నా కొరకే నీవు నిర్మించుచున్నావు, నన్ను చేర్చుటకై, నన్ను చేర్చుటకై, నన్ను రక్షించవు, నన్ను చేర్చుటకై, నన్ను రక్షించవు. అందుకే కృతజ్ఞతలు నా యేసయ్యా, అందుకే నా స్తుతులు, అందుకే కృతజ్ఞతలు నా యేసయ్యా, అందుకే నా స్తుతులు. ఇంతవరకు నన్ను నీవు ఆదుకున్నావు, నీ దయలో నీ కృపలో నన్ను దాచావు. ఇంతవరకు నన్ను నీవు ఆదుకున్నావు, నీ దయలో నీ కృపలో నన్ను దాచావు. అందుకే కృతజ్ఞతలు
అందుకే నా స్తుతులు, అందుకే కృతజ్ఞతలు నా యేసయ్యా, అందుకే నా స్తుతులు, అందుకే నా స్తుతులు, అందుకే నా స్తుతులు, అందుకే కృతజ్ఞతలు. హల్లెలూయా. హల్లెలూయా. నా ప్రాణ ప్రియుడా నా యేసు రాజా, స్తుతులు మహిమ ఘనత నీకే. నా ప్రాణ ప్రియుడా నా యేసు రాజా, స్తుతులు మహిమ ఘనత నీకే. స్తుతులు మహిమ ఘనత నీకే. దుతలు చేయని నీ దివ్య సేవను ధూళినైనా నాకిచ్చినావే. దుతలు చేయని నీ దివ్య సేవను ధూళినైనా నాకిచ్చినావే. ఎన్నికలేని వాడను నేను, ఎన్నికలేని వాడను నేను, నీకు పాత్రగా చేసినావే, నీకు పాత్రగా చేసినావే. నా ప్రాణ ప్రియుడా నా యేసు రాజా, స్తుతులు మహిమ ఘనత నీకే. నా ప్రాణ ప్రియుడా నా యేసు రాజా, స్తుతులు మహిమ ఘనత నీకే. నీవు చేసిన మేలులన్నీ నేను మరువా లేను దేవా. నీవు చేసిన మేలులన్నీ నేను మరువా లేను దేవా. చివర శ్వాస వరకు నేను, చివర శ్వాస వరకు నేను నీకు సాక్షిగా ఉందునయ్యా, నీకు సాక్షిగా ఉందునయ్యా. నా ప్రాణ ప్రియుడా నా యేసు రాజా, స్తుతులు మహిమ ఘనత నీకే. నా ప్రాణ ప్రియుడా నా యేసు రాజా, స్తుతులు మహిమ ఘనత నీకే. నీ సన్నిధిలో పాడి పొగడి నీతోనే ఉందునయ్యా. నీ సన్నిధిలో పాడి పొగడి నీతోనే ఉందునయ్యా. నేను నా ఇంటి వారందరము, నేను నా ఇంటి వారందరము నిన్నేనయ్యా సేవించేదాము, నిన్నేనయ్యా సేవించేదాము. నా ప్రాణ ప్రియుడా నా యేసు రాజా, స్తుతులు మహిమ ఘనత నీకే. నా ప్రాణ ప్రియుడా నా యేసు రాజా, స్తుతులు మహిమ ఘనత నీకే. స్తుతులు మహిమ ఘనత నీకే. స్తుతులు మహిమ ఘనత నీకే. హల్లెలూయా. కృపాసనమే, కృపాశ్రయమే, కృప నిత్య జీవమే, కృపాధారమే. కృపాసనమే, కృపాశ్రయమే, కృప నిత్య జీవమే, కృపాధారమే. యేసయ్యా
యేసయ్యా యేసయ్యా యేసయ్యా కృపాసనమే కృపాశ్రయమే కృపా నిత్య జీవమే కృపాధారమే కృపా నిత్య జీవమే కృపాధారమే పర్ణశాల కృపయేలే పరిచర్య కృపయేలే పర్ణశాల కృపయేలే పరిచర్య కృపయేలే పర్ణశాల పండగలు నీ కృపయేలే పర్ణశాల పండగలు నీ కృపయేలే కృపాసనమే కృపాశయ్యమే కృపా నిత్య జీవమే కృపాధారమే కృపా నిత్య జీవమే కృపాధారమే యేసయ్యా 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 సంగము నీ కృపయే సహవాసం నీ కృపయే సంగము నీ కృపయే సహవాసం నీ కృపయే సమర్పణ నీ కృపయే సంగీతం నీ కృపయే సమర్పణ నీ కృపయే సంగీతం నీ కృపయే కృపాసనమే కృపాశయ్యమే కృపా నిత్య జీవమే కృపాధారమే కృపా నిత్య జీవమే కృపాధారమే యేసయ్యా 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 అభిషేకం నీ కృపయే ఆక్రందన నీ కృపయే అభిషేకం నీ కృపయే ఆక్రందన నీ కృపయే ఆత్మల భారం నీ కృపయేలే ఆత్మల భారం నీ కృపయేలే కృపాసనమే కృపాశ్రయమే కృపా నిత్య జీవమే కృపాధారమే కృపా నిత్య జీవమే కృపాధారమే యేసయ్యా 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 పరిశుద్ధాత్మా నీ కృపయేలే పరిశుద్ధతలో పరిపూర్ణతయే పరిశుద్ధాత్మా నీ కృపయేలే పరిశుద్ధతలో పరిపూర్ణతయే నన్ను నడుపుచున్నది నీ కృపయేలే నన్ను నడుపుచున్నది నీ కృపయేలే నన్ను నడుపుచున్నది నీ కృపయేలే నన్ను నడుపుచున్నది నీ కృపయేలే కృపాసనమే కృపాశయ్యమే కృపా నిత్య జీవమే కృపాధారమే కృపా నిత్య జీవమే కృపాధారమే యేసయ్యా 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 ఆమేన్ 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 హల్లెలూయా.
హల్లెలూయా. ఈదలేనయా ఈ జీవిత యాత్రను, నడువలేనయా ఈ లోకమందున. ఈదలేనయా ఈ జీవిత యాత్రను, నడువలేనయా ఈ లోకమందున. శ్రీమంతుడా నిష్కళంకుడా పరిశుద్ధుడా యేసు రాజా, శ్రీమంతుడా నిష్కళంకుడా పరిశుద్ధుడా నా యేసు రాజా. ఈదలేనయా ఈ జీవిత యాత్రను, నడువలేనయా ఈ లోకమందున, ఈ లోకమందున. పునర్జన్మనిచ్చావు నీ రక్తముతో, నన్ను బ్రతికించావు నీ వాక్కుతో. పునర్జన్మనిచ్చావు నీ రక్తముతో, నన్ను బ్రతికించావు నీ వాక్కుతో. నీ వాక్కుతో నడిపించుమయ్యా, నీ వాక్కుతో నడిపించుమయ్యా. హైలెస్సా హైలో హైలెస్సా, హైలెస్సా హైలో హైలెస్సా. ఈదలేనయా ఈ జీవిత యాత్రను, నడువలేనయా ఈ లోకమందున. ఈదలేనయా ఈ జీవిత యాత్రను, నడువలేనయా ఈ లోకమందున, ఈ లోకమందున. నా నావ యేసయ్యా పెను తుఫాన తుడిలోన చిక్కుకొని ఉందయా. నా నావ యేసయ్యా పెను తుఫాన తుడిలోన చిక్కుకొని ఉందయా. దయవుంచి నా నావను అద్దరికి చేర్చవయ్యా, దయవుంచి నా నావను అద్దరికి చేర్చవయ్యా. హైలెస్సా హైలో హైలెస్సా, హైలెస్సా హైలో హైలెస్సా. ఈదలేనయా ఈ జీవిత యాత్రను, నడువలేనయా ఈ లోకమందున. ఈదలేనయా ఈ జీవిత యాత్రను, నడువలేనయా ఈ లోకమందున, ఈ లోకమందున. నీవు లేని నా బ్రతుకు వ్యర్థమైనదయ్యా, కృప చూపి నా నావను నడిపించు యేసయ్యా. నీవు లేని నా బ్రతుకు వ్యర్థమైనదయ్యా, కృప చూపి నా నావను నడిపించు యేసయ్యా. నీ సాక్షిగా బ్రతికించుమయ్యా, నీ సాక్షిగా బ్రతికించుమయ్యా. హైలెస్సా హైలో హైలెస్సా, హైలెస్సా హైలో హైలెస్సా. ఈదలేనయా ఈ జీవిత యాత్రను, నడువలేనయా ఈ లోకమందున. ఈదలేనయా ఈ జీవిత యాత్రను, నడువలేనయా ఈ లోకమందున, ఈ లోకమందున. నా నావ నడిపే నా నావిక, నీ సేవలో నన్ను నడుపుమయ్యా. నా నావ నడిపే నా నావిక, నీ సేవలో నన్ను నడుపుమయ్యా. ఆసీనుడవై నా యేసు రాజా, ఆసీనుడవై నా యేసు రాజా. హైలెస్సా హైలో హైలెస్సా, హైలెస్సా
చేసుకుందాం. అందరి తలలో ఉంచి కళ్ళు మూసుకున్నట్లయితే, దేవా యేసయ్యా మీ స్తోత్రం 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 స్తోత్రం. మహాపరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, కృపగల మా దేవా, ఈ సాయంకాల సమయంలో దేవా ఈ దినమంతా నీ పరిచర్యలో నా ప్రభు, నీ సన్నిధిలో నా తండ్రి ప్రతి బిడ్డను బలపరిచి ఆశీర్వాదకరంగా నడిపిస్తున్నందుకు స్తోత్రం స్తోత్రం నాన్న. ఈ సేవకుల సదస్సునైనా నా ప్రభు, మీరు ఇంతవరకు పాటలు నా ప్రభు చక్కని వాద్యాల సంగీత వాద్యాలతో నా ప్రభా నీ నామాన్ని ఘనపరిచిన ప్రతి బిడ్డల్ని దీవించి ఆశీర్వదించండి, సహాయం చేయండి నానా. రావలసిన ప్రజలను ప్రభు తీసుకురమని ప్రార్థిస్తున్నాం. ఏ ఆటంకాలు యేసుక్రీస్తు నామములో విడుదల పొందునుగాక. ప్రభా మీరు నడిపించండి, సహాయం చేయండి. మాకు ముందుగా మీరుండి నా ప్రభా నీ దాసులను మరుగుపరచండి. ప్రభు ఏ మాటలైతే మాట్లాడుచున్నారు నాయన తండ్రి, రుచి చూసి నాయన ఎరిగిన ప్రభా అయ్యా నీ చిత్త ప్రకారం ప్రతి వారు నడిపించబట్టుకునైనా దేవా కావలసినటువంటి ఆత్మీయ ఆహారాన్ని ప్రతి బిడ్డలకు ఇచ్చి ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం. ఈ సేవలో నా ప్రభా అయ్యా సేవ నిమిత్తనైనా సమర్పణ కలిగిన ప్రభా బ్రతుకుచున్నటువంటి నీ దాసుల ద్వారా ఏమైతే మాట్లాడవచ్చున్నారో ప్రతి మాట నా ప్రభా ప్రతి జీవితానికి ప్రతి కుటుంబానికి సేవకులకి ఆశీర్వాదకరంగా మీరు మార్చు ప్రభు. ఆత్మదేవుడా నీ ఆత్మశక్తి చేత ఒక్కొక్కరిని నింపి బలపరిచి గుడికి ప్రారంభం నుంచి ముగింపు వరకు మీ ఆధిపత్యం జరిగించి మీ నామానికే మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. హల్లెలూయా. దూతాలు చేయని నీ సేవను ధూళినైనా నాకిచ్చవు. దూతాలు చేయని నీ సేవను ధూళినైనా నాకిచ్చవు. దీనుడనై నే చేసేదా, దీనుడనై నే చేసేదా దూతాలు చేయని నీ సేవను. యేసయ్యా 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 నిన్ను నీవాడనేసయ్యా నన్ను పిలిచిన నా యేసయ్యా నిన్ను నీవాడనేసయ్యా నన్ను పిలిచిన నా యేసయ్యా. ఏమున్నది నాలో నీకిష్టమైనది నా యేసయ్యా. ఏమున్నది నాలో నీకిష్టమైనది నా యేసయ్యా. యేసయ్యా 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 నిన్ను నీవాడనేసయ్యా నన్ను పిలిచిన నా యేసయ్యా. నీ పొలములో పని చేయుటకై నీవు నన్ను పిలిచావయ్యా. నీ పొలములో పని చేయుటకై నీవు నన్ను పిలిచావయ్యా. ఆ పండిన వనలను కోయుటకై ఆ పండిన వనలను కోయుటకై నాకు నేర్పుమయ్యా నా యేసయ్యా. నాకు నేర్పుమయ్యా నా యేసయ్యా. యేసయ్యా 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 యేసయ్యా
యేసయ్యా నిన్ను నీ వాడనేసయ్యా నన్ను పిలిచిన నా యేసయ్యా ఈమున్నది నాలోన నీకిష్టమైనది నా యేసయ్యా ఈమున్నది నాలోన నీకిష్టమైనది నా యేసయ్యా 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 నిన్ను నీ వాడనేసయ్యా నీ మందను మేపుట కొరకై నీవు నన్ను పిలిచావయ్యా నీ మందను మేపుట కొరకై నీవు నన్ను పిలిచావయ్యా నీ మందను మేపు విధానమో నీ మందను మేపు విధానము నాకు నేర్పువయ్యా నా యేసయ్యా నాకు నేర్పువయ్యా నా యేసయ్యా 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 నిన్ను నీ వాడనేసయ్యా నన్ను పిలిచిన నా యేసయ్యా నిన్ను నీ వాడనేసయ్యా నన్ను పిలిచిన నా యేసయ్యా ఏమున్నది నాలోన నీకిష్టమైనది నా యేసయ్యా 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 నిన్ను నీ వాడనేసయ్యా నన్ను పిలిచిన నా 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 యేసయ్యా అవును తండ్రి నేను నీ వాడను నా ప్రభు నన్ను పిలిచిన తండ్రి దూతలు చేయని నీ దివ్యమైన సేవను యేసయ్యా తులినైనా మీరు మాకిచ్చిన సేవను బట్టి నా ప్రభు దీనుడై నీ సేవ చేయుటికి చినుకున్నట్టు నీ స్తోత్రాలు నాన్న యేసయ్యా నీ పొలములో పని చేయుడు కొరకై యేసయ్యా నీ మందను కాయుడు కొరకై యేసయ్యా మీరు పిలిచిన గొప్ప దేవుని స్తోత్రాలు నా తండ్రి ఏమున్నది నాలోనా నీకిష్టమైనది నా యేసయ్యా హల్లెలూయా అవును తండ్రి అవును తండ్రి హల్లెలూయా 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 చిన్నాం చప్పటి కొట్టి దేవుని మహిమపరుచుకుందాం.
సేవ క్రమం, సేవలో వస్త్ర ప్రతిష్ట మనం ఇప్పుడు వినబోతున్నాం ప్రియులరా. మోషే ద్వారా దేవుడు మాట్లాడుతున్నారు. నిర్గమకాండం 29వ అధ్యాయం 4వ వచనం, మరియు నీవు అహరోనును అతన్ని కుమారులను ప్రత్యక్ష గుడారం యొక్క ద్వారము దగ్గరకు తీసుకొని వచ్చి నీళ్లతో వారికి స్నానము చేపించి ఆ వస్త్రములు తీసుకొని చొక్కాయలను, ఎపోదును, నిలువుటంగిని, ఎపోదును, పతకమును అహరోనుకు ధరింపజేసి ఎపోదు విచిత్రమైన నడికట్టును అతనికి కట్టి అతని తల మీద పాగాను పెట్టి ఆ పాగా మీద పరిశుద్ధ కిరీటముంచి అభిషేక తైలమును తీసుకొని అతని తల మీద పోసి అతన్ని అభిషేకింపవలెను. సేవకి ప్రియులారా, ఇలాంటి అర్హత ఉండాలని దేవుడు మోషే ద్వారా మాట్లాడుతున్నాడు. అభిషేక తైలం, వస్త్రం, పాగ, కిరీటం. హల్లెలూయా. కిరీటము ప్రియులరా మహిమ, వాక్య ఉపదేశములో నిలిచి ఉండి సేవ చేయడము ప్రియులరా, ఇది ఒక కిరీటానికి సాదృశ్యం. అక్కడేం చదువుతున్నామంటే, ఒక కోడిను, కళంకము లేని 2 పొట్టేళ్లను, పొంగని రెట్టులను, పొంగనివై నూనెతో కాల్చిన భక్ష్యములను, పొంగనివై నూనెతో చేసిన పల్లచని అప్పడములను తీసుకొని గోధుమ పిండితో అతన్ని వాటిని చేసి తీసుకొని రావాలను. దేవుడికి సమర్పించేటప్పుడు ఎలాంటి తీసుకురావాలి? 1 చదువు, వారు నాకు యాజకులగనట్లు వారి ప్రతిష్ఠించుటకు నీవు అహరోను కుమారులు, అహరోను వీళ్ళు దేవుని సేవ చేయడానికి విధమేదనగా ఒక కోడె దూడను, కళంకము లేని 2 పొట్టేళ్ళను. కళంకం అంటే పాపము లేని 2 పొట్టేళ్ళు కావాలి. నీ పిల్లల్ని కళంకం లేని వారిగా అర్పించుటకు కళంకం లేని పొట్టేళ్ళు కావాలి. కోడె కూడా అలాగనే, కోడె దూడ బాబు, కోడె దూడ కూడా కళంకం లేనిదై ఉండాలి. దీని విషయం మనం ఆలోచిస్తే ఆత్మదేవుడు బయలుపరిచేది ప్రియులారా, సేవకులైనటువంటి వారు కళంకము లేని వాళ్ళై ఉండాలి, పాపము లేని వారై సేవ చేయాలి. హల్లెలూయా. కానీ 3 అంటున్నాడు, గోధుమ పిండితో వాటిని చేసి తీసుకొని వచ్చి మరియు స్నానము బాప్తిస్తానికి సాదృశ్యం ఏంటుంది? స్నానం ప్రత్యక్ష గుడారం వాకిల దగ్గరికి తీసుకొచ్చి అక్కడ ఇత్తడి గంగాళం దగ్గర వారికి స్నానం చేయించాలి. అంటే కళంకము లేని వారై సేవ చేయాలి అని. సేవకుడు తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామంలో బాప్తిసం తీసుకొని ఉండాలి. హల్లెలూయా. ఆ తదుపరి ఏమంటున్నాడు? ఆ వస్త్రములు తీసుకొని, ఈ ప్రతిష్ఠ వస్త్రాలు, సేవకుడికి ప్రతిష్ఠ వస్త్రాలు ఉండాలి. ప్రియులారా,
ఈ చొక్కాయిని నిలువుటంగిని ఎపోదును పథకమును ఈ ఎపోదు ఈ పథకము ఈ ఘనత హల్లెలూయా నిలువుటంగి పైనుంచి కిందకి హంగి. అందుకే మనం చెప్తాం బట్టలలో సమర్పణ ఉండాలి, బట్టలు క్రమంగా ఉండాలి, ఎక్కడికంటే అక్కడ కాకుండా సైజు ఇవన్నీ కూడా క్రమంగా ఉండాలి. సేవ చేయడానికి సేవకుడికి పతిష్ట వస్త్రాలు అవసరము, సేవకుడికి క్రమమైనటువంటి లెంత్ వస్త్రాలు అవసరము. హల్లెలూయా. ఆ తర్వాత ఎపోదు నిశ్చిత్రమైన నడికట్టు. నడికట్టు అంటే ఇలా బెల్ట్ లాగా నడికట్టు, దారంతో. ఇప్పుడు నడికట్టు అంటే ఇప్పుడు ప్రియులారా సత్యానికి కట్టుబడి ఉండడం. ఇప్పుడు హల్లెలూయా. ఈ సహవాసం ఆ సహవాసం, ఆ సంఘము ఈ సంఘము, అక్కడ ఇక్కడ తిరిగేవాళ్ళు సేవకి సరిపోరని సంఘము సహవాసము ప్రతిష్ట ఇది నడికట్టుకి సాదృశ్యం. హల్లెలూయా. ఆ తర్వాత ఎందుకు చేయాలి? సేవ చేయడానికి ఈ అభిషేక తైలము, పాగా, కిరీటము ఇవన్నీ ఘనత. పాగా ప్రేమైన దేవుని పేర, కిరీటము అభిషేక తైలం తీసుకొని అతని పైన చల్లాలి. అప్పుడు ఇతను ఎక్కడి నుంచి వచ్చాడు? స్నానం కాని, ప్రతిష్ఠ కానించి, పొట్టేళ్ళ కానించి, కోడిదోడ కానించి, స్నానం కానించి, వస్త్రాల కానించి, పాగా కానించి, నిలువుటంగి కానించి తగిలిన వారికి ఇది సేవకి అర్హులు. సేవ చేయడానికి ఆమేన్. సేవ చేయడానికి బైబిల్ చదువుకొని చదువుని చెప్పేదే కాదు ప్రియులారా. సేవకి సమర్పణ, సేవకి సమర్పణ అది. హల్లెలూయా. ఒకసారి 10లో చదువున్నాను. మరియు నీవు ప్రత్యక్ష గుడారము కోడె అన్ని ప్రత్యక్ష గుడారం దగ్గరికి తీసుకొచ్చి, ఇప్పుడు తలపైన ఎవరు చేతి పెట్టాలి? దేవుడు అభిషేకించిన సేవకులే తలపైన చేయబెట్టాలి. దేవుడు ఏర్పరచుకున్న సేవకులే తలపైన చేయబెట్టాలి. ఎవరంటే వాళ్ళు తలపైన చేయి పెట్టమని అంగీకారం అని లేదు. ఆమేన్. అలా ప్రత్యక్ష గుడారము యొక్క ద్వారము దగ్గరగా యెహోవా సన్నిధిలో ద్వారము దగ్గర యెహోవా సన్నిధిలో కోడి ఉదయం పనులు 11, 11, 12 రక్తము ఎవరు తీసుకోకూడదు. బలిపీఠం మధ్యలో రక్తం అంతా పోయాలి. ఆ రక్తం పొయ్యికి ముందు కొంచెం తీసుకొని కొమ్ములకి చమరాలి. ఈ కొమ్ములు ప్రియులారా రక్షణకి సాదృశ్యం. బలిపీఠం ఇలా స్క్వేర్గా ఉంటుంది. ఇక్కడ కొమ్ము, ఇక్కడ కొమ్ము, ఇక్కడ కొమ్ము, ఇక్కడ కొమ్ము ఉంటుంది బలిపీఠానికి. ఆ బలిపీఠానికి రక్తంలో కొంచెం తీసుకొని ఆ కొమ్ములకి సమరాలి. ఆమేన్. యేసయ్య రక్తం కాచింది రక్షణ కలుగు చేయడానికి. హల్లెలూయా. ఆ తర్వాత మరియు బలిపీఠం మీద దాన్ని కొవ్వును మన మిషన్ల పైన ఉండే కొవ్వుని తీసి బలిపీఠం మీద. ఎందుకంటే ప్రియులరా ఆహం ఎలా వస్తుంది అంటే కొవ్వు వలన వస్తుంది.
కాబట్టి కొవ్వు లేని బలి పశువుగా సేవకుడు మార్చబడాలి. హల్లెలూయా. అందుకని ప్రియులరా, అంతరముల పైన అంటే అవయవాల పైన కొవ్వు, ఈ అవయవాల పైన కొవ్వు ఉన్నందువల్ల ఆ కొవ్వుని బట్టి పాపము చోటు చేసుకుంటుంది. అందువల్ల కొవ్వుని తీసి యవన వయసులో కాడి మోయట మంచిదన్నాడు కదా. యవనంలో మనము మన వయసు ఉన్నప్పుడు ఈ యొక్క అత్యయ కార్యాల వలన ప్రభువుని సేవించలేం. కాబట్టి కొవ్వు పట్టకుండా చూసుకోవాలి. కొవ్వు పట్టే తిండిని పక్కన పెట్టాలి. కొవ్వు పట్టే తిండి ఏంటో మనం ఎంచుకోవాలి. కొవ్వు పట్టే తిండి దాన్ని ఏం చేయాలంట, మరియు నీవు ప్రజలందరితో సామర్థ్యము శక్తిని 21 చదువునానా, నిర్గమకాండము 18, నేను పొరపాటు చెప్పాను. నిర్గమకాండం 18:20 నీవు వారికి ఆయన కట్టడలను ధర్మశాస్త్రం ఇప్పుడు సేవకి ఉపయోగించబడ్డారు కదా, సేవకి అభిషేకించబడ్డారు కదా. ఇప్పుడు వాళ్ళు ఏం చేయాలంటే, నీవు వారికి ఆయన కట్టడలను ధర్మశాస్త్రం విధులను బోధించి వారు సేవకుడు ఎలా సేవ చేయాలో అనే విషయాన్ని వాళ్ళకి మీరు నీవు బోధించాలి. హల్లెలూయా. బోధించి తర్వాత ఏ విధంగా సేవకుడు నడవాలి, ఏ విధంగా సేవ చేయాలి, ఈ విషయాన్ని మీరు అభిషేకించిన సేవకుడికి నేర్పించాలి. ఆమేన్. మరియు నీవు సేవక సామర్థ్యము, దైవభక్తి, సత్య ఆసక్తి కలిగి లంచం తీసుకోకూడదు. సేవకుడు ఏం తీసుకోకూడదు? సేవకి ఆసక్తి కలిగి ఉండాలి. సేవకి ఆసక్తి కలిగి ఉండాలి. సత్యంలో ఆసక్తి కలిగి ఉండాలి. వారిని ఒకరిగాను 50 మందికి ఒకరిగాను వారి మీద ఆ ప్రజల మీద న్యాయాధిపతిగా వారిని నియమించవలను. ఈ న్యాయాధిపతులు లంచగొండిగానుడుగా ఉండాలి. లంచం తీసుకున్నోడుగా ఉండకూడదు. భక్తుడుగా పరిశుద్ధుడిగా ఉండాలి. హల్లెలూయా. తదుపరి ద్వితీయోపదేశ కింద 18:1 చదువునాను. అక్కడే ఎక్కడ చదువుతున్నావు? ద్వితీయోపదేశకాండం 18:1. ఆమేన్. ఏమున్నదంట? పాలైనను స్వాస్యమైనను ఉండదు. సేవకుడికి ఆస్తులు ఉండకూడదు. సేవకుడు వ్యాపారం చేయకూడదు. సేవకుడు ఉద్యోగం చేయకూడదు. సేవకుడు ఇతర పని ఏమీ చేయకూడదు. ఇప్పుడు వీళ్ళకి ఆహారం ఎలాగా? ఇశ్రాయేలు తెచ్చే హోమార్పణలలో వీళ్ళకి ఆహారం. హల్లెలూయా. ఇశ్రాయేలు తెచ్చే హోమార్పణలో వీళ్ళకి ఆహారం. తెచ్చిన దాంట్లో బ్రతికి సేవ చేయాలి. ఎదురింటోళ్ళు, వెనకింటోళ్ళు, పక్కింటోళ్ళు
వాళ్ళు ఉద్యోగాలు చేసుకొని, వ్యాపారాలు చేసుకొని, వ్యవసాయం చేసుకొని వాళ్ళు అన్ని వసతులు కలిగి బ్రతుకుతూ ఉన్నప్పుడు వాళ్ళని చూసి సేవకుడు అదే కోణంలో కనిపించకూడదు. ఉద్యోగం కోణంలో, వ్యాపార కోణంలో, వ్యవసాయ కోణంలో, పని చేసుకునే కోణంలో కనిపించకూడదు. హల్లెలూయా. ఇట్లా ఉద్యోగం చేసుకుంటూ, వ్యాపారం చేసుకుంటూ, పని చేసుకుంటూ చేసే సేవ ఎట్లాంటిదంటే సువార్త సేవ. యేసు ప్రభు దేవుడు తలపైన చేయబెట్టే అధికారం లేదు. తలపైన చేయబెట్టే అధికారం ఎవరికి? దేవుడు ఏర్పరచుకున్న సేవకుడికి. వస్త్ర సమర్పణ సేవకుడు, నడికట్టు సమర్పణ సేవకుడు, ఎపోదు సమర్పణ సేవకుడు, కిరీటం సమర్పణ సేవకుడు. ఆమేన్. ఒకసారి చదువును ఒకటి. ఎవరికిది? సేవకులు మాత్రమే. ఇశ్రాయేల్ అందరికీ ఏం చేశాడు దేవుడు? ఎద్దులు, బళ్ళు ఇచ్చాడు, స్థలాలు ఇచ్చాడు. వాళ్ళందరూ వ్యవసాయం చేసి ధాన్యం పండించి ఆ ధాన్యంలో దశమ భాగము, ఆ ధాన్యములో కానుక తెస్తారు. ఆ దశమ భాగాన్ని సేవలో మధ్యస్థ గుడారంలో ఉపయోగిస్తూ తర్వాత యాజకుడికి తెచ్చిన కానుకలో యాజకుడు భోజనం చేయాలి. హల్లెలూయా. ఎవరు తేవాలి? ఇశ్రాయేలీయులు తేవాలి. మీకు అందరికీ నేను ఈ విషయాలు ఎందుకు చెప్తానంటే, ఇప్పుడు ఇన్ని సంవత్సరాలుగా మీరు నాతో పరిచయమైనటువంటి ఇన్ని సంవత్సరాలుగా 20 సంవత్సరాలు కావచ్చు, 30 సంవత్సరాలు కావచ్చు, 25 కావచ్చు, మీకు అందరికీ ఈ విషయాలు చెప్తున్న ఉద్దేశం ఏంటంటే సేవకుడు ఇలాగ తీర్చబడాలి. వింటున్నాం కానీ ఇప్పుడు ఈ యొక్క అర్హతకి మనం నోచుకోలేకపోతున్నాం. వారు యెహోవా హోమ ద్రవ్యములను తిందురు. హోమ ద్రవ్యములు దేవుడు, మీరు మందిరంలోనే కూర్చోండి, దేవుడు ఎవరిని ఒకరిని ప్రేరేపించి మిమ్మల్ని పోషిస్తాడు. సేవకుడికి ఆస్తులు ఉండకూడదు, సొంత ఇల్లు ఉండకూడదు. ఒక ఆయన బయట వాళ్ళని పరిచయం పెట్టుకొని తమిళంలో ఏం పెట్టాడంటే అపోస్తులుడు అని పెట్టాడు. ఇది ఈయన ఇష్టం, ఆయన ఇష్టం. అది అపోస్తులను రాసుకోవడానికి పెన్ను ఉంది, పేపర్ ఉంది. ఏంటి? అపోస్తుడికి ఇల్లు ఉండకూడదు, అపోస్తుడు రక్త సంబంధాల మధ్యలో ఉండకూడదు. అపోస్తుడు అంటే ప్రియులరా పంపబడుట అంటే, పంపబడు అంటే ప్రేమని దేవుని బిడ్డరా అన్నీ వదిలిపెట్టేసి సేవగా పోవాలి. స్వదేశంలో ఏ ప్రవక్త వరదలడు. కొందరు అంగళ్ళు బాడుగులకి ఇచ్చి, ఇళ్ళు బాడుగులకి ఇచ్చి అపోస్తులంట. సేవ చేయడం మంచిదే ప్రియులరా, సేవ చేయండి. కానీ ఈ లేఖనాల ప్రకారం సేవ చేయండి. అది దేవుడు అంగీకరించే సేవ, దేవుడు ఎన్నుకున్న సేవకులు, దేవుడు ఏర్పరుకున్న సేవకులు. సేవకుడికి భోజనం ఎలాంట? తిండి కడిగిపోతే చేపలు, మటను, గుడ్లు, రకరకాల తిండ్లు. దేవుడు ఏమిచ్చాడో అదే. ఇప్పుడు మంది చిన్న మినిస్ట్రీస్ అనుకుందాం. ఈ చిన్న మినిస్ట్రీస్లో నేను ఏ విధమైనటువంటి యాకోడానికి, వ్యసనానికి సోటేమను. దేవుడు ఈ సేవ ఇచ్చాడంతే, దేవుడు ఈ ఆత్మల్ని ఇచ్చాడంతే. ఈ సేవను చేసుకుంటూ ఈ ఆత్మల్ని పరిశుద్ధపరచుకొని పరిపూర్ణలు చేసుకొని యేసయ్య ఒళ్ళో తీసుకెళ్ళి పెట్టాలి. అది అంతవరకు తృప్తి. అడ్రస్లు పట్టుకొని 10 ఆత్మలు పట్టుకొని అడ్రస్లు పట్టుకొని ఎవరినైనా పిలుచుకొచ్చి వాళ్ళ దగ్గర వాక్యం చెప్పించి వాళ్ళ దగ్గర ఆశించి, ఇప్పుడు కొంతమంది ఉన్నారు వాక్యాలు చెప్పడానికి తిరుగుతారు. కానీ ఈ సమర్పణ
కలిగి వాక్యాలు చెప్పాలి. ఇప్పుడు నేను చెప్పిన ఆ నిర్గమకాండంలో ఆ వాక్యాల ప్రకారం సమర్పణ కలిగి దేవుడు అభిషేకించే సేవకుడు ప్రియులారా ఈ విధంగా ఉంటాడు. దేవుడిచ్చింది తినాలి, దేవుడిచ్చింది చాలు, దేవుడిచ్చింది చాలు. హల్లెలూయా. ఈ వాక్యాలు ఎంట వస్తున్నాం కదా, ఎంతవరకు కార్యం చేసి వస్తున్నాయి ఈ వాక్యాలు వింటున్నా. ఇప్పుడు స్కూల్లో ఒక లెసన్ మనం వింటున్నాము, అది మనం బ్రెయిన్లో క్రియ చేస్తుంటుంది కదా. క్రియ ఎట్లాంటిది? అది గుర్తుంటా ఉన్నది, అది మాట్లాడుతూ ఉంటాం మనం. కాలేజీలో అయినా స్కూల్లో అయినా మనం లెసన్ విన్నప్పుడు అది ఇక్కడ మైండ్లో ఫిక్స్ అయిపోయడానికి దాని మీద మనం నెమరు వేసుకొని ఇలాగా లెసను, ఈ విధమైన లెసను అన్నప్పుడు దాన్ని పలుకుతాం మనం. మరి వింటున్నారు కానీ త్యాగము తీర్మానం ఎక్కడ? త్యాగము తీర్మానం ఎక్కడ? ప్రియులారా, దేవుడు మనలందరినీ సేవకు ప్రేరేపించి, సేవకు పిలిచి, సేవ చేపించుకునే విధానం కొరకే మనం ఈ లేఖనాలను అనుసరిస్తున్నప్పుడు, సమర్పించుకున్నప్పుడు దేవుడు కాదనడు. దేవుడు పిలవాలంటే సేవకుల ద్వారా దేవుడు పిలుస్తున్నాడు, ఆయనే పిలుస్తున్నాడు. హల్లెలూయా. ఇప్పుడు మేము మీకు ఆ సేవ చేయండి చెప్పడము మా ద్వారా దేవుడు మీకు చెప్తున్నట్టుగా తీసుకోవాలి. ఆమేన్. మేము భార్య పిల్లలు కలిగి ఉన్నాం కదా అని కొంతమంది చెప్తారు. అబ్రహాము కుటుంబం కలిగి ఉన్నాడు కదా, ఎలీషా ఈ విధంగా చూసుకుంటూ వస్తే ప్రియులరా కుటుంబం కలిగే ఉన్నారు కదా చాలామంది. పేతురు గారు కుటుంబం కలిగి ఉన్నాడు కదా. పేతురు గారు పనివాడని, ఓడని, నాన్నని వదిలేసి యేసయ్యని వెంబడించినాడు. పేతురు గారు బతకలేదా? మీరు ఈ సత్యాన్ని వెనక ముందు కుటుంబానికి అది కావాలా ఇది కావాలా అది కాదు కానీ ఆలోచనలలో దీని నిమిత్తము అప్పు చేయడము, కుటుంబం నిమిత్తం అప్పు చేయడము, సంఘాలలో సభ్యులుగా చేరడము, ఇట్లా వడ్డీలకు మార్చడము, ఇట్లా అలవాటు చేసుకున్నందువల్ల ఆ బంధకాల నుంచి విడిపించబడలేక ఇప్పుడు చేయాల్సిన సేవ చేయలేకపోతున్నారు. నాకు ఈ సేవ దేవుడి సేవకు పిలిచినప్పుడు చీట్లు కట్టుకునే తెలుసు, ఏంటంటే వడ్డీలకు మార్చేది తెలుసు. నేను వడ్డీలకు మార్చలేదు చెప్తున్నా. కానీ ఈ చీట్లు వేసుకునేది, ఈ వడ్డీలకు మార్చేది, ఈ వ్యాపారాలు చేసేది, ఇవన్నీ సేవకు అడ్డం వస్తాయి అని. కొంతమంది సేవకులు మాకు సంతానం కొరకు ప్రార్థన చేస్తామన్నారు. నేను వద్దని చెప్పాను. వద్దు. ఎందుకు వద్దంటే సేవకి ఇబ్బంది అవుద్ది, చేయాల్సిన సేవ చేయలేము. చిన్నపిల్లలు ఎత్తుకొని సేవకి ఎక్కడ పోగలం? చిన్నపిల్లలను తీసుకొని, పిల్లలు తప్పు కాదు, నా యొక్క తీర్మానం, పిల్లలు ఉండాల్సిందే. పిల్లల్ని అంటే మేము సేవ ప్రారంభించినప్పుడు ఈ విధమైన థాట్ వచ్చినప్పుడు మేము వద్దు, మీరు ప్రార్థన చేయొద్దు అని చెప్పాను. ప్రార్థన చేయొద్దు, సేవ గురి ఆత్మల ఆక్రందన స్లో అవుతుంది. హల్లెలూయా. కానీ ఇవన్నీ వద్దనుకొని సత్యము తెలిసిన తర్వాత ఇవన్నీ వద్దనుకున్నాం. ఏంటో వస్తున్నాం, ఇంకా ఏమేమి వస్తుందో, ఇంకా దేవుడు ఏం మాట్లాడుతాడో అవి అడేటి కోసం అవన్నీ డబ్బుగా అభివృద్ధి చెందేది, ఆస్తిగా అభివృద్ధి చెందేది, సంతాన ఫలంగా అభివృద్ధి చెందేది, ఇవన్నీ బంధు బలగంతో అభివృద్ధి చెందేది, ఇవన్నీ వద్దనుకున్నాం. ఎందుకు తెలుసా? ఈ సమర్పణ దేవుడు అంగీకరించే సమర్పణ. ఆమేన్. వారి సహోదరులతో వారికి సాస్యమును కలగదో. ఇశ్రాయేలీల్లో సహోదరులు, సహోదరీలు, బంధువులు అందరూ ఉన్నారు. అందరికీ ఎద్దులు, బళ్ళు, ఆస్తులు, పొలాలు కొలిసి ఇచ్చాడు. అయితే వారికి స్వాస్యము నేనే, వారికి స్వాస్యం ఉండదు. 2లో చదువున్నాను. 2
ఇశ్రాయేలీలతో వారికి స్వాస్యము లేదు లేవీయులకి. యెహోవా అన్నాడు, నేనే మీకు స్వాస్యము. యెహోవా ఏమై ఉన్నాడు? దేవుడై ఉన్నాడు. తర్వాత సర్వ సృష్టికర్త అయి ఉన్నాడు. సకలము చేసిన దేవుడై ఉన్నాడు. ఇప్పుడు ఇశ్రాయేలీలో సకలం చేసిన వాళ్ళు లేరు కదా. ఇశ్రాయేలీకి దయతో వాళ్ళకి ఎద్దులు బళ్ళు ఆస్తి ఇచ్చాడు. గమనించండి. ఇప్పుడు ఇళ్లలో మనం బాగా ఆలోచన చేస్తే సృష్టికర్తే సేవకుడికి శ్వాసమైతే సేవకుడికి ఏం తక్కువ అవుద్ది? తక్కువ ఇది ఎప్పుడంటే దేవుడు ఇచ్చింది చాలక ఇంకో దానికి పరిగెత్తేటప్పుడు మిమ్మల్ని దేవుడు సేవకు ప్రేరేపించినాడు. నా ద్వారా ప్రేరేపించబడ్డ మీరు ఇంతవరకు మార్పు రాకపోతే చాలా శోచనీయం. హల్లెలూయా. ఇప్పుడు సమర్పణ కలిగిన సేవకుడు నేనున్నాను. నా తర్వాత మీకు సమర్పణ కలిగిన సేవకుడు ఏమీ వద్దనుకొని ఆత్మలే సాలనుకొని సేవే సాలనుకొని నేనున్నాను. నా తర్వాత మీకు సమర్పణ సేవకుడు అపవాది ఊదేస్తుంది మిమ్మల్ని. ఎందుకో తెలుసా? వస్త్ర సమర్పణ లేదు, సావాస సమర్పణ లేదు, ఉపదేశ సమర్పణ లేదు, పాగా లేదు, నిలువుటంగి లేదు, సహవాసం బలము లేదు. అపవాది ఊదేస్తుంది. నన్ను ఊదేయలేకపోయింది అపవాది. ఎందుకంటే సమర్పణ. అల్లెలే. దేవుడు నాకు రక్త సంబంధాలు ఇచ్చాడు, తల్లిదండ్రులు ఇచ్చాడు, ఆస్తులు ఇచ్చాడు, ఇల్లు వాకిళ్ళు ఇచ్చాడు. దీనికంటే నాకు ఎక్కువ కాదు. దేవుడు యేసయ్య అంటున్నాడు, నా తర్వాత నన్ను కాదని మీరు మీ తల్లిదండ్రులు, మీ అక్కజనులు, అన్నదమ్ముల మీద మక్కువ ఉండడం అది సిస్టమ్ కాదు. హల్లెలూయా. నాకంటే ఎక్కువ ఆస్తిని కానీ, మా అమ్మ వినాలి, నాకంటే ఎక్కువ ఆస్తిని కానీ, ఎండి బంగారాలు కానీ, ఇల్లు వాకిళ్ళు కానీ, అన్నదమ్ములు కానీ, రక్త సంబంధులు కానీ ప్రేమించకూడదు. దేవుణ్ణి ప్రేమించాలి, దేవుని సేవని ప్రేమించాలి. మీ వాళ్ళల్లో రక్షణ మారు మనుషులతో పూసుకుంటున్నారు. పోయి మీరు ఎక్కడ పెట్టాలి అక్కడే పెట్టాలి. మీ వాళ్ళు రక్షణ మారు మనుషులు ఉన్నారు. మీరు సేవ చేసేది మీ వాళ్ళకి ప్రీతికరంగా లేదు. మా అన్న, మా మామ, మా అక్క, మా చెల్లి సేవ చేస్తున్నారు, సంతోషపడే వాళ్ళు ఎవరు ఉన్నారు? మీరు పోయి అబురద పూసుకుంటున్నారు. మీకున్నట్టుగానే నాకు కూడా అందరు ఉన్నారు. అయితే ఆ బురదకి దూరం, ఆ బురదకి మనకి గ్యాప్ చాలా గ్యాప్ ఉన్నారు. ఎక్కడుందా మీకు అర్హత ఎక్కడుంది? సేవకుడు, ఏ సేవకుడు? బైబిల్లో రకరకాల సేవ ఉంది. ఏ సేవకు సంబంధించి సేవకుడు? డబ్బులు సంపాదించుకుంటే తలపైన చేయబెట్టడానికి ఎక్కడుంది మీకు అర్హత? చెప్పండి. డబ్బులు సంపాదించుకుంటా ప్రసంగాలు చేయడానికి మీకు ఎక్కడుంది అర్హత? ఆత్మలు సంపాదించి తలపైన చేయబెట్టండి. ఆత్మలు సంపాదించి ఎవరో ఆత్మలు సంపాదించి వాక్యాలు చెప్పేది కాదండి. అది కరెక్ట్ కాదండి. కరెక్ట్ కానే కాదు. లైవ్ అంటున్న మీరు కూడా నేర్చుకోండి. ఎవరు ఆత్మలు సంపాదిస్తే మీరు వెళ్ళి వాక్యం చెప్పేది కరెక్ట్ కానే కాదు. పిల్లలు కానీ పెంచుకునేది కరెక్ట్. హల్లెలూయా. ఇప్పుడు నన్ను పిలిస్తే నేను ఎక్కడైనా సేవ చేయడానికి అర్హుడిని, ఎక్కడైనా ప్రసంగం చేయని అర్హుడిని, ఎక్కడైనా ప్రార్థన చేయని అర్హుడిని, ఎవరు తలపైన చేయబెట్టడానికైనా నేను అర్హుడిని. మాకేముంది? ఏమీ లేదు. సేవ తప్ప మరి ఇంకోటి ఏమీ లేదు. ఇక్కడ ఇనేసిపోయి సంఘానికి వచ్చేవాడు కూడా ఇక్కడ ఇనేసిపోయి పేడంతా పూసుకుంటారు లోకంలో. రక్షణ లేని వాళ్ళు సహవాసం, రక్షణ లేని వాళ్ళు బంధువులు, రక్షణ లేని వాళ్ళు సహవాసం, రక్షణ లేని బంధువులు. వేరై జీవించాలి, ఛాలెంజ్గా జీవించాలి. హల్లెలూయా. ఏది ఆ త్యాగం? త్యాగం ఎక్కడ ఉందండి? పరిశుద్ధుల సహవాసం,
పరిశుద్ధుల ఉపదేశం. పరిశుద్ధులు పరిపూర్ణులు, పరిపూర్ణతలోకి పరిశుద్ధులైతేనే పరిపూర్ణతలోకి వస్తారు. హల్లెలూయా. దేవుని సేవకుడు ఎలా ఉండాలనేది ఇప్పుడు మీరు నోట్ చేసుకోండి, ఆ వాక్యాలు నోట్ చేసుకోండి. హల్లెలూయా. ఇప్పుడు 3లో చదువున యాజకులు, యాజకుడికి ఆహారం ఏంది? ఇశ్రాయేలు తెచ్చిన ఆ కోడిలో కుడి జబ్బా, చదువునా, 2 దవడలు. ఆమేన్. పొట్ట బలిపేట మీద వేయకూడదు. మరి చాలదండి కుమారస్వామి. కుడి జబ్బ కుడి జబ్బలో మాంసము, కుడి జబ్బలో ఎముక లోపల మూలగా చాలదండి. అది చాలక మళ్ళీ పరుగులో పరుగులు. సొంత పనులు దొరికితే సొంత పనులు దొరకపోతే కూలి పని. వీటన్నిటికి పరిగెత్తాల్సిన అవసరం ఎందుకు వచ్చిందంటే, ముందు జాగ్రత్త లేకుండా దేవుడి తినచాలు సువార్త చేద్దాం, సువార్తకు పోదాం తాటు లేకుండా, సువార్త చేద్దాం ఆలోచన లేకుండా. హల్లెలూయా. ప్రియులరా, ఇప్పుడు నాతో మీరు కష్టపడుతున్నారు, అంతవరకు ఓకే. ఇక్కడ మీరు స్వతంత్రులు. అయితే మనము అందరం కలిసి సువార్త చేసి సువార్త సత్యం చెప్పి ఆత్మలను బట్టి బ్రాంచ్లు నెరవేర్చుకుంటే ఒక్కొక్కరు ఒక బ్రాంచ్లో సేవ చేసుకోవచ్చు. ఎవరు కట్టి ఇంట్లో ఎంతసేపు ఉంటామండి? ఎంతసేపు ఉంటాం? చాలామంది ఇక్కడ నిద్ర చేయడానికి అడుగుతారు నన్ను. నేనే ఇక్కడ నిద్ర చేయలేకున్నా, నాకే ఇక్కడ నిద్ర టైం సరిపోవాలి. ఎక్కడికో నేను వెళ్ళిపోతాను సేవకి. మీరు ఇక్కడ వచ్చి నిద్ర చేస్తారు. నిద్ర చేసే సాంగ్యాలు బైబిల్లో లేవు. సోది సాంగ్యాలు బైబిల్. సోది చెప్పకూడదు, సోది అడగకూడదు, సఖ్యనేమో చూడకూడదు. సఖ్యనేమో చూసిన దాన్ని సంపమన్నాడు. సఖ్యనేమో చూసిన దాన్ని సంపాలి, సఖ్యనేమో చూసిన దాన్ని చంపమన్నాడు. సఖ్యనేమో మాట్లాడకూడదు. ఆ కాలం ఈ కాలం మాట్లాడకూడదు. రావు కాలం. ఇక్కడే కాదు, చాలా చోట్ల క్రైస్తవ్యం కలిగి ఉన్నామని చెప్తారు, మళ్ళీ టయాలు చూస్తారు, రావు కాలాలు చూస్తారు, శాపం తెచ్చుకుంటారు. ప్రియులారా, మన రక్త సంబంధులు మనం ఏర్పరచబడిన జీవితానికి, దేవుడు ఏర్పరచుకున్న జీవితానికి మనం ఏర్పరచబడిన తర్వాత అక్కడ రక్త సంబంధుల కోసము జీరో పెట్టాలి. హల్లెలూయా. ఇప్పుడు పాగా, కిరీటము ఇవన్నీ ఎక్కడికి తీసుకెళ్ళాయి? ఘనతకు తీసుకెళ్ళాయి. తైలాభిషేకం ఎక్కడ తీసుకెళ్ళింది? ఘనతకు తీసుకెళ్ళింది. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి మీరు ఇది వినిపోవడంతో సరిపోతుంది, కానీ ఇందులో మనం సమర్పణ రావాలి, త్యాగం రావాలి. హల్లెలూయా. ఇప్పుడు తాటి చెట్టు చూడండి, టెంకాయ చెట్టు చూడండి, కింద నుంచి అది ఎక్కడ ఎంత బలం ఉండాలో అంత బలం తీసుకుంటూ పైకి పోతాడు. అలాగా మిస్టేక్ మీకు ఈ సత్యం ఫస్ట్లో ప్రారంభంలో తెలియకపోవచ్చు. ఇప్పుడు మీరు ప్రేరేపించబడుతున్నారు. ప్రేరేపించబడిన కాడి నుంచి ప్లాన్ ఉండాలి. ప్లాన్. ఈరోజు సేవకుల మీటింగ్కి వస్తారు, రేపు డబ్బులు సంపాదించబోతారు కదా. అది కాదు కరెక్ట్. తర్వాత ఆరాధనకు వస్తారు, మళ్ళీ డబ్బులు సంపాదించబోతారు. సంఘానికి వచ్చేవాళ్ళు వేరు, సేవలు వాడబడేవాళ్ళు వేరు. సంఘములో పాతాత్మలు వేరు, కొత్త ఆత్మలు వేరు. డిఫరెన్స్ ఉంది. కొత్తోళ్ళు, పాతోళ్ళు. ఇప్పుడు ఒక ఆత్మ కొత్తగా వచ్చారు, ఇక్కడికి వచ్చారు, మీ ఇంటికి రాలా, నా ద్వారా మీకు పరిచయం అయినారు. మీకు పరిచయం ఎంతవరకు? రావడం ఫోన్ నెంబర్ తీసుకొని ఇక్కడ వాళ్ళతో మీరు ఇక్కడ సంబంధం లేకుండా మీరు ఫోన్ కమ్యూనికేషన్ పెట్టుకొని శాపం తెచ్చుకుంటారు. మీరెంతవరకు అంటే, మేము మిమ్మల్ని కొత్త వాళ్ళ సమీపానికి తీసుకెళ్ళేంతవరకు ఇప్పుడు మేము ఉన్నాం. ఇక్కడ కొత్త వాళ్ళకి, పాత వాళ్ళకి ఆలోచన చెప్పడానికి నడిపించే మేమున్నాం.
మీరేం చేస్తున్నారు? భయంకర తప్పు చేస్తున్నారు. వాళ్ళ ఫోన్ నెంబర్ తీసుకుని ఇక వాళ్ళతో ఫోన్ కమ్యూనికేషన్, ఫోన్ డీలింగ్, సేవ విషయాలు. మీకు అర్హత లేదు, మీరు మాట్లాడే అర్హతే లేదు. అర్హత ఎవరికంటే మాలాంటి వాళ్ళకి అర్హత. ఆత్మల్ని రక్షించడానికి, ఆత్మల్ని విమోచించడానికి, ఆత్మల్ని నడిపించడానికి. ఇక్కడ ఏమవుతుందంటే వాళ్ళు మీరు సావాసం కలిగి సమూల నష్టం తెచ్చిపెట్టుకుంటున్నారు. సమూల నష్టం. ఇప్పుడు ఆర్థికంగా నష్టం, ఆత్మీయంగా నష్టం. ఏదరి కనుక ఇప్పుడు ఏమవుతుంది? ఆదిరి పట్టుకుందాం, ఈదరి పట్టుకుందాం, ఈదరి పట్టుకుందాం, ఆదిరి పట్టుకుందాం. నేను మంచివాడు కాబట్టి నేను సర్దుకుంటున్నాను, పోనీలే తెలుసుకుంటారనేసి. మమ్మల్ని నడిపించిన వాళ్ళ దగ్గర మీరు ఒక్క క్షణం ఉండలేరు, ఒక్క క్షణం ఉండలేరు. అంటే వాళ్ళు చెడ్డోళ్ళని కాదు, వాళ్ళు పట్టుకున్నదే పట్టింది అంతే. దాని పట్టు ఇడుపులు ఉంటాయి. ఎందుకంటే దొంగని తరుక్కొని పట్టుకోలేం, దొంగని రాబట్టి పట్టుకోవచ్చు, పట్టుకొని బాగు చేయొచ్చు. అది నా ఆలోచన. నాకు తెలియకుండా మీరు వేరే వేరే డీలింగ్ పెట్టుకొని చాపను తెచ్చుకున్నారు, జాగ్రత్త. సాహసానికి సంఘానికి దూరం అయిపోయిన వాళ్ళు మీకు ఎట్లా కావాల్సి వచ్చారు చెప్పండి? మీకు ఎట్లా కావాల్సి వచ్చారు? జాగ్రత్త ప్రియులారా, మీకు అర్హత ఎంతవరకు? ఈ లేఖన ప్రకారం మీరు ఇక్కడ సంపూర్ణ సేవకులతో సహకరిస్తూ వచ్చినప్పుడు, నేర్చుకుంటూ వచ్చినప్పుడు మిమ్మల్ని దేవుడు సర్టన్ టైంలో అదే ఏసయ్యలో మిగిలిన సేవని మీ దగ్గర చేపించుకుంటాడు పౌలు గారి లాగా. 4th, నీ ధాన్యములోను, నీ ద్రాక్షరసములోను, నీ నూనెలోను ప్రథమ ఫలమును, గొర్రెలను, గొర్రెల మొదటి బొచ్చును అతనికి ఇవ్వాలి. ఇశ్రాయేలీలు ఏమేమి తేవాలి? చదువుకోండి అన్న. నీ ధాన్యములో నెంబర్ 1, నీ ద్రాక్ష రసములో నెంబర్ 2, నూనెలో 3, నీ గొర్రెల మొదటి బొచ్చు 4 అతనికి ఇయ్యవలెను. ఎవరికి? సేవకుడిది అది. హల్లెలూయా. అది సేవకుడు పోషణకి. బాబా ఆ బేగం తీసిపోయి సేవకుడు పోషణకి, ఆ ప్రథమ ఫలము సేవకి, సేవలో వాడబడటానికి, సేవకుడు పోషించబడికి, నిత్యము యెహోవా నామమున నిలిచి సేవ చేయుటకు. ఆమేన్. మీ గోత్రంలో నుంచి సేవకుడు ఏం చేయాలంట? చెప్పాలి మీరు చెప్పండి అన్న. ఇప్పుడు ఈ పిల్లలంటే చదువుకునేవాళ్ళు, వాళ్ళు వేరు. మీరు సేవలో వాడబడుతున్నాళ్ళు. ఆ వాక్యం చదువుతున్నాను. నిత్యము యెహోవా ఈ 12 గోత్రాలలో, మీ 12 గోత్రాలలో అందరూ తెచ్చి మీ హోమ అర్పణలలో ఈ విధంగా సమర్పిస్తే వాళ్ళకు పోషణ. ఆమేన్. హల్లెలూయా. మరి బతకలేమంటారు. ఇది బతుకు ప్రాణానికి పోషణ కాదా? అవును కదా. ఈ ప్రకారం మనం ఆలోచిస్తే ప్రేమని దేవుని పెట్టారా, ఇశ్రాయేల్ బాధ్యత ఇశ్రాయేల్ నెరవేరుస్తున్నారు. ఎందుకు నెరవేరుస్తున్నట్టే మనకు సేవకుడు ఉన్నాడు, మన పక్షాన దేవునికి విజ్ఞాపన చేసే సేవకుడు ఉన్నాడు. హల్లెలూయా. అందుకని ఇశ్రాయేలీయులది ఏం చెప్పాడంటే, మొదట మీ గొర్రె బొచ్చులో ఫస్ట్ కట్ చేసింది అది సేవకియ్యాలి. హల్లెలూయా. కుడి జబ్బ సేవకియ్యాలి, దవడెముకలు సేవకియ్యాలి. హల్లెలూయా. ప్రథమ ఫలములన్నిటిలో ఆ స్వాస్యం తప్పకుండా ఇస్తే సేవకులు పోషించబడి మన కొరకు విజ్ఞాపన చేస్తారు. చదువుకున్నారా? 5లో 5
నిత్యము యెహోవా నామమే, యెహోవా నామమే. మన తాతకి ఆరోగ్యం బాగలేదని ఫోన్ వచ్చింది, లేకపోతే తెలిసిందనుకో, యెహోవా నామాన్ని ఆడబెట్టి పోతా నాకు ఒక ఫోన్ చేసి పోవడం, అది కరెక్ట్ కాదు. నిత్యము ప్రజల కొరకి మనం బలిపశుగా మారాలి, మనం బలిపీఠమైన దహించబడాలి. కళ్ళల్లో కొవ్వు, నాలుగు పైన కొవ్వు, ముక్కుల్లో కొవ్వు, జబ్బల పైన కొవ్వు, ఏమి అంతరం పైన కొవ్వు అంతా చేతుల పైకెత్తి ఉపవాసం ఉండి విజ్ఞాపన చేస్తుంటే ఈ కొవ్వు అంతా కరగతా ఉంటుంది. ఏమి జాగ్రత్త, నేర్చుకోండి. సుధాకర్ అన్న ఉన్నంతకాలం సరే చూసి చూడట్టుగా రండి, పోండి, చేసుకోండి, పాడుకోండి, ప్రకటించుకోండి అని. ఆ తర్వాత మీకు బేసు అదే మీలో సమర్పించబడితే రైట్ ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. అర్థమైందా? కష్టపడి ఆదివారం ఆరాధన అయిన తర్వాత సువార్తకి వెళ్ళండి, ఇద్దరికి వెళ్ళండి, భార్యాభర్తకి వెళ్ళండి, తండ్రి బిడ్డకి వెళ్ళండి, సువార్త చెయ్యండి. దేవుడు మిమ్మల్ని సేవలో పోషిస్తాడు. దేవుడు మిమ్మల్ని సేవలో పోషిస్తాడు. ఈ కృపాదానం నాతోటి ఉంటాడు. ఏదైనా నాకు అవసరం కావాల్సింది కృపాదానంతో చెప్తానండి. కృపాదానం ఎట్లా ఆలోచన వచ్చిందంటే వెంటనే కృపాదానం తెచ్చేది కాదు, వెంటనే దేవుడు పంపిస్తాడు. చెప్పులు కావాలన్నా, వస్త్రాలు కావాలన్నా, 1 లక్ష రూపాయలు డబ్బులు కాదు కోరిక, 1 కోటి రూపాయలు డబ్బులు కావాలన్నా సేవకే. హల్లెలూయా. నా హక్కరి మన దేవుడు ఆఫిందే లేదు. నా హక్కరి ఏమంటుంది? నా హక్కరి ఏమంటుంది? ఒళ్ళు దాచుకోను బట్టలు, ప్రాణం పోషించును ఆహారం, పాదాలకి పాదరక్షలు, తలకి తలనూనె. ఎప్పుడు దేవుడు ఆపింది లేదు. ఇంకా అంతకు మించి కోరితే ఇల్లు, వాకిళ్ళు, డబ్బు, ధనధాన్యాలు, అవి సేవకుడికి అవసరం లేదు. నోట్ చేసుకున్నారా నేను చెప్పింది? సేవకుడు శ్వాసం ఎవరు? ఇశ్రాయేల్లో నుంచి తెచ్చినయే సేవకుడు పోషణ. ఇశ్రాయేలీలకి ఇప్పుడు ఒక 100 మూటలు ఒడ్లు కాసినాయి అనుకోండి, 100లో 10 మూటలు దేవుడిది. హల్లెలూయా. మరి అతనికేమో 90 మూటలు ఉన్నాయి, నాకేమో 10 మూటలేనా? ఇట్లా కాదు. ఎద్దలకోను మడగట్టు చేద్దాం చేయి. ఎందుకు? అతను 90 మూటలు దృష్టిలో పెట్టుకొని ఈ 10 మూటలు తృప్తి పడకుండా దేవుడు ఇచ్చిన దాంట్లో తృప్తి పడండి. బట్టలు ఎన్ని ఇస్తాడో చాలు, ఆహారం ఏం పెడతాడో చాలు. హల్లెలూయా. ఆహారం ఏం పెడతాడు? నా అలవాటు బాగుండి ఇప్పుడు కూడా నేను మిరపకాయ నలుపుకుంటాను. ఇప్పుడు నాకు ఇక్కడ సహాయకులు ఉంటాయి, వెళ్ళిపోయిన తర్వాత మిరపకాయ కాల్చుకొని మిరపకాయ నలుపుకొని నా అలవాటు. నాకు స్టార్టింగ్లో డబ్బులు మిగలబెట్టడానికి నేను ఆ విధంగా అలవాటు చేసుకున్నాను. నా సహాయకులు నాకు చేసి పెట్టిపోయినా కూడా మళ్ళా నేను ఆ అలవాటు ఎక్కడి నుంచి నేను సేవ కట్టుకుంటూ వచ్చాను, ఏ సమర్పణలో, ఏ తీర్మానంలో, ఏ ప్రతిష్టలో నేను సేవ కట్టుకుంటూ వచ్చాను, అది మర్చిపోనండి. హల్లెలూయా. యేసుదాస్ చాలా జాగ్రత్తగా ఉంటున్నావు. హల్లెలూయా. రేపటి సువార్తకి వెళ్ళాలి. సుగుణమ్మ నువ్వు సేవ చేయడానికి చదువు అవసరం లేదు. దేవుని సేవ చేయడానికి చదువు అవసరమే లేదు. దేవుడు మిమ్మల్ని వాడుకుంటాడు. మీలో ఉంచి దేవుడు మాట్లాడతాడు. మిమ్మల్ని ఆయన హస్తంలో ఒక ఆయుధాలుగా వాడుకుంటాడు. హల్లెలూయా. ఇప్పుడు నిత్యము యెహోవా నామమును సేవ చేయుటకు అతని ఆమేన్. హల్లెలూయా. దేవుడు ఏర్పరచుకున్నాడా? ఇప్పుడు మనం ఏర్పరచుకోలేదా? లేదు, మేము ప్రోత్సహించిన సేవకి మీరు
క్రమంగా మీరు సత్యంలో బలపడుతూ వచ్చింటే ఈరోజు మీరు తలపైన చేయబెట్టడానికి, తగిలేషం అవడానికి, నిలువుటంగా ధరించడానికి, పాగా ధరించడానికి, కిరీటం ధరించడానికి అర్హులై ఉంటారు. ఇప్పుడు మీరు కనీసం ఇప్పుడు గాంధీపురం వాళ్ళు ఎప్పుడు పరిచయం అయ్యారు? ఎన్నో వార్షిక 14 వార్షిక చేశాం కదా. అంతకుముందు కూడా మీరు పరిచయం అయి ఉన్నారు. అప్పటి నుంచి సావాసానికి వస్తున్నారు, అప్పటి నుంచి సంఘంలో కనిపిస్తున్నారు, అప్పటి నుంచి పాటలు పాడుతున్నారు, ప్రార్థన చేస్తున్నారు, అంతవరకు ఉన్నారు. కానీ సేవకు సరిపోవడానికి ఒక్కరన్నా ముందుకు రాగలిగారా? రాలేకపోయిన కారణం ఏంటి? ఈ 90 మూటలు చూస్తున్నాం, ఈ 10 మూటలు వదిలేసి. ఇప్పుడు ప్రసన్న 10 మూటలు ఇచ్చాడు, వాడు కిరణ్ 10 మూటలు ఇచ్చాడు. మీరు ఎంతమంది ఉన్నారు? ఇంతమంది మనిషికి 10 మూటలు ఇచ్చారు. 100 మంది ఉన్నారు అనుకోండి. 100 పొద్దులు ఎంత? 1000 మూటలు ఎంత? 1000 మూటలు నీకుంటే ఆ 90 మూటలు లెక్కేస్తావే. ఏం కృపదానం? ఇప్పుడు సేవకుడికి ఎన్ని మూటలు వచ్చాయి? 1000 మూటలు వచ్చాయి. కృపదానికి ఎన్ని మూటలు ఉన్నాయి? 90 ఉన్నాయి. ఎవరికి ఎక్కువ ఇప్పుడు? మరి ఆలోచన చేసుకుంటే సేవకుడికి ఏమి తక్కువ కాదు, అన్న వస్త్రం తక్కువ కాదు, నివాసానికి తక్కువ కాదు. తృప్తి ఉండాలి, సేవకుడికి తృప్తి ఉండాలి. నాకు తెలిసి ఒక అతను పేరు ఒక అతను ఒక చోట మీటింగ్ పెట్టాడు. ఆయన మీటింగ్ పెట్టాడని ఇంకొక మిషన్ వాళ్ళు హెడ్ని పిలిపించి ఆడ పోటీకి మీటింగ్ పెట్టారు. దేవుని సేవ యేసుదాస్ ఏదో పేరు. ఆయన మీటింగ్ పెట్టాడు ఒక ఏరియాలో. ఆయనకి వ్యతిరేకంగా పక్కన మీటింగ్ పెట్టాడు. అది సేవ. ఆయన ఎవరి గురించి చెప్తాడు? యేసుదాసు యేసుప్రభు గురించి చెప్తాడు. నువ్వు మీటింగ్ పెట్టి ఎవరి గురించి చెప్తావు? యేసుదాసు కరెక్ట్ కాదు, నేను కరెక్ట్ అని చెప్తావు. అంతే కదా పోటీ మీటింగు. ఇది సరిగా దేశంలో చెడిపేసుకొని ఉన్నారు జీవితాలు. సేవ చెడిపేసుకొని ఉన్నారు. మా సంఘాన్ని ఎక్కడైనా ఆ బైబిలే. కాకపోతే బైబిల్ వాక్యం ప్రకారం సేవ చేసేది కరెక్టు. హల్లెలూయా. చూడండి నిర్గమకాండంలో 18:9 చదవండి. అది కాదు యెహోషువ గ్రంథం 13:14 లేవి గోత్రములకి అతడు లేవి గోత్రానికి స్వాస్యమీయలేదు. సేవకులకి సొంత ఆస్తి ఉండకూడదని చెప్పే కదా. దేవుడు వాళ్ళకి స్వాస్యం ఏమీ లేదు. ఆ తర్వాత దేవుడు సెలవిచ్చినట్టుగా ఇశ్రాయేలు అర్పించే హోమములనే సేవకుడికి స్వాస్యము. సేవకుడు పోషించబడాల్సింది ఇశ్రాయేలు తినకూడదు. ఆమేన్. మనం తినొచ్చు, గుట్ట వేది మాత్రలా మింగొచ్చు. మింగుతున్నారు కదా. దేవుడికి ఇవ్వకుండా తింటున్నారు కదా. లెక్క తీస్తాడు దేవుడు. 15లో చదువునా, వారి వంశాలను బట్టి మోషే రూబేనీలకి వాళ్ళ వంశ ప్రకారం స్వాస్యం ఇచ్చి తర్వాత వారికి స్వాస్యము అంత సరిహద్దులు పెట్టి ఈ యొద్దు నుంచి యొద్దు వరకు మీది. అక్కడ మీరు సేద్యం చేసుకుని వ్యవసాయం చేసుకుని ధాన్యం పండించుకొని పోషించబడవచ్చు. ఆమేన్. అయితే ఇశ్రాయేలు స్వాస్యములో మీకు స్వాస్యం లేదు.
సేవకుడు స్వాస్యములో, లేవీల స్వాస్యంలో ఇశ్రాయేలుకి స్వాస్యం లేదు, అధికారం లేదు, హక్కు లేదు. హల్లెలూయా. అర్థమైందా? ఇశ్రాయేలుకి ఆస్తి ఇచ్చాడు కదా, దాంట్లో వీళ్ళకి స్వాస్యం లేదు. వాళ్ళకి స్వాస్యం ఏంది? వాళ్ళు తెచ్చిన దాంట్లో వీళ్ళకి స్వాస్యం. కీర్తన గ్రంథంలో 107:9 ఏలయనగా ఆశగల ప్రాణమును ఆయన తృప్తిపరిచి ఆమేన్. ఆకలిగొని ప్రాణాన్ని ఏం చేశాడంట? దావీదు గారు చెప్తున్నాడు ఈ విషయాన్ని. హల్లెలూయా. తృప్తిపరిచి మేలుతో నింపను. యోహాను సువార్త 5:44 అన్నాడు. అద్వితీయుడైన దేవుడైన, చూడండి, అద్వితీయ దేవుని వలన వచ్చు మెప్పు కొరకు ఒకని వలన ఒకడు మెప్పు పొందుచున్నాము. ఆమేన్. యోహాను సువార్త 5:44 అద్వితీయ దేవుని వలన తలంచుకుడి. మోషే నియమించిన సత్యాన్ని నమ్మనప్పుడు నా మాటలు మీరు ఎలా నమ్ముతాడు? అక్కడి నుంచి నమ్ముకుంటూ వస్తే నా మాటలు మీరు నమ్మగలరు. కాబట్టి ఇక్కడ కీర్తనకారుడు ఏమన్నాడంటే, చూడండి, ఏలయనగా ఆశగల ప్రాణం తృప్తిపరిచి ఉన్నాడు. ఆ తర్వాత ఆమెన్, ఆకలిగొన్న ప్రాణముని ఆయన మేలుతో నింపి ఉన్నాడు. కాబట్టి సేవకుడు సేవ చేసుకున్నటువంటి మీరు ఎవరైనా సరే, లైవ్లో చూస్తున్న వారు మీరు ఎవరైనా సరే ఈ లేఖనాల ప్రకారం సేవ చేసుకోండి. అది అంగీకారమైన సేవ. ఒక ప్రార్థన చేసుకుందాం. అందరూ మోకరించండి. హల్లెలూయా. క్రీస్తు రాజురా ప్రార్థన చేస్తాం. హల్లెలూయా. మైక్ మనకి పెద్దలు ఇట్లా ప్రార్థన చేసుకుందాం. మోకరించినట్లయితే ప్రార్థన. మా పరిశుద్ధుడు, మా యేసయ్య, నాయన, నా ప్రభు, మా ఆత్మీయ తండ్రి, అయ్యగారి ద్వారాగా ప్రభు ఇంతవరకు సర్వసత్యాన్ని ప్రభు మాకు మీరు బోధించినందువల్ల మీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. సేవకులు ఎలాగుండాలని, నా ప్రభా, దేవుని సేవ ఎలాగ చేయాలని, ఆత్మని ఎలాగ సంపాదించాలని ప్రభా మీరు పలు లేఖనాల ద్వారాగా యేసయ్య మీరే మాతో మాట్లాడిన దేవుడా మీకు స్తోత్రాలు, వందనాలు ప్రభా. నాయన, నా ప్రభా, సేవకులు అయా నాయన, నా ప్రభా వాళ్ళు నాయన అన్ని సమర్పణ కలిగి అయా నాయన మీ మహిమలంటి సేవ చేయాలని ప్రభా. అయా నాన్న, నా ప్రభా, అయా మీరు అలాంటి వారికి మీరు ఉండాలని నా ప్రభా మీరు మాకు బోధించినందువల్ల యేసయ్యా మీకు స్తోత్రాలు, వందనాలు ప్రభా. మేమందరం ప్రభా అయా దైవ సేవకులు చెప్పినట్లుగా ప్రభా ఆత్మలను సంపాదించే వారిగాను, ఆత్మలు అయా నశించిపోకుండా అయా నిత్య రాజ్యానికి వారసులుగా చేయటానికి ప్రభా అయా ఆత్మీయ అభిషేకం నాయన నా ప్రభా మేమందరం పొందుకొని ప్రభా అయా నాన్న నా ప్రభు కట్టుబడి అయా సేవకుడు ఎలాగుండాలో సేవకుడు అయా నిత్యము మందిరాన్ని కనిపెట్టుకొని ఉండాలని ప్రభా అయా ఇశ్రాయేలు తెచ్చినటువంటి అర్పణలు తీసుకొని పోషించబడుతూ అయా నా ప్రభు నశించిపోతున్న ఆత్మల కొరకు భారం కలిగి ప్రార్థించేవారుగా ఉండాలని ప్రభా మీరు నాన్న దైవ సేవకుల ద్వారాగా ప్రభు మాకు ఇంతవరకు మీరు వినిపించి నేర్పించినందువల్ల యేసయ్యా మీకు స్తోత్రాలు, వందనాలు ప్రభా. ఆయన నా ప్రభా మేము అయా నన్ను అనేకమైన నశించిపోతున్న ఆత్మలను పట్టడానికి ప్రభా దైవ సేవకుల ఆలోచన అయా మేము అంగీకరించిన నా ప్రభా ఆయా ఆలోచన ప్రకారంగా మీ మహిమడి సేవ చేయడానికి ప్రభా మాకందరికీ మంచి ఆసక్తిని, పట్టుదలని నా ప్రభా ప్రేరేపణని, అభిషేకమని మీరు కలిగిసేసిన యేసయ్యా మీకు సాక్షులుగా మేము బ్రతికినట్లుగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నామయ్యా. నాయన నా ప్రభా అయా నాయన సేవకులు ఆత్మల భారం కలిగి, ఆత్మల ఆయా ఆక్రందన కలిగిన వారిగా ఉండాలని ప్రభా. ఆత్మలు నాయన నా ప్రభు ఏ ఆత్మ నశించిపోకుండా వాళ్ళందరినీ నిత్య రాజ్యానికి వారసులుగా చేయాలని ప్రభా సేవకులు గురి కలిగి ఉండాలని ప్రభా నాయన నా ప్రభా ఇప్పటిదాకా మీరు మాకు వాక్యాల దాకా నేర్పించినందువల్ల యేసయ్యా మీకు స్తోత్రాలు,
స్తోత్రాలు వందనాలు ప్రభా. వాక్యం ద్వారా మీరు మాట్లాడిన వల్ల ఏసయ్య మీకు స్తోత్రాలు ప్రభా. ఈ వాక్యం అందరి హృదయంలో అయా అందరి హృదయాల్లో పల్లింపు చేయాలంటే సహాయం చేయండి ప్రభా. ఒక్కొక్క వాక్యం ప్రభు అయ్యా 100 నాన్న ప్రభా, 60 ప్రభా, 30 ప్రభా ఫలించిన నాన్న అభివృద్ధి చేసేది కృప మీ కనికరం మా అందరి పై నుంచి సహాయం చేయమని ప్రార్థిస్తున్నామయ్యా. నా ప్రభు ఎంత కష్టపడినా నా ప్రభా మీ మహిమల సేవ ఎంత చేసి అంత ఆశీర్వాదాలు వస్తేనే ప్రభా నా ప్రభా దైవజనుల ద్వారా ప్రభా మీరు మాకు వినిపించినంత వల్ల మీకు స్తోత్రాలు వందనాలు ప్రభా. మా ప్రార్థన విన్నపములన్నిటి చేసే మీరు ఆలకించి సేవేయమని యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామం పేరిట ప్రార్థించి సిద్ధించి వేడుకుంటున్నాం మా పరలోకపు తండ్రి. ఆమేన్ ఆమేన్. ఆశీర్వాదం మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన ప్రభు యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుడి సన్నిధి సహవాసం ఇప్పుడును ఎల్లప్పుడు మనకి నీ సకల పరిస్థితులకి సదాకాలం తోడయుండునుగాక. ఆమేన్. చప్పటి కొట్టి దేవుని మహిమపరుస్తున్నాం. హల్లెలూయా.